హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు అయితే స్వీట్ రెసిపీ చేస్తున్నాను అనమాట. మొన్న చేశాను కదా సేమియా కీర్ అని, అది బెల్లం వేసి చేశాను. ఇప్పుడు కూడా కొద్దిగా అలాగే చేస్తున్నాను, కానీ కొద్దిగా డిఫరెంట్ అనమాట ఇందులో. సో ఇక్కడ ముందు ఏం చేశానంటే కడాయి పెట్టేసుకొని అందులో 3/4 లీటర్ అనమాట, 3/4 లీటర్ పాలు అయితే యాడ్ చేసి ఇంకా దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. సో మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి. దీన్ని బాయిల్డ్ రావాలన్నమాట. బాగా పాలు అయితే బాయిల్డ్ వస్తాయి కదా, అప్పుడు సగ్గు బియ్యం అండి. ఇది 1 అవర్ ముందు అయితే నేను నానబెట్టుకున్నాను. లావు సగ్గు బియ్యం అనమాట. ఒకవేళ సన్న సగ్గు బియ్యం అయితే నానబెట్టే అవసరం లేదు, డైరెక్ట్గా వేసేయండి, కుక్ అయిపోతాయి పాలని బాగా మరిగించుకుంటే మనం అందులోనే ఇవి కూడా బాగా కుక్ అయిపోతాయి అన్నమాట. కానీ ఇక్కడ నేను లావు సగ్గు బియ్యం అయితే తీసుకున్నాను కాబట్టి 1 అవర్ ముందు అయితే శుభ్రంగా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుని ఆ తర్వాత నానబెట్టేశాను. ఇంకా అందులో ఉన్న కొద్దిగా వాటర్ డ్రైన్ చేసేసుకొని ఇంకా సగ్గు బియ్యం మొత్తం ఇందులో వేసేయడమే. సో సగ్గు బియ్యం వేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ పాటు బాగా బాయిల్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ నేను స్టీల్ కడాయి తీసుకున్నాను కాబట్టి మిక్స్ చేస్తున్నాను, లేదంటే మొత్తం కింద నుంచి పాలు అనేవి మాడిపోతాయి అన్నమాట. అందుకనే మీరు స్టీల్ది కాకుండా సిల్వర్దైనా నాన్ స్టిక్దైనా తీసేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, సగ్గు బియ్యాన్ని అయితే మనము కొద్దిగా బాగా ఒక 80%, 70 to 80% వరకు అయితే కుక్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. సో ఇక్కడ మిక్స్ చేస్తూ ఇక్కడ నేను వచ్చేసి ఒక 1/2 కప్ అయితే తీసుకున్నానండి. అంటే ఒక 1/2 కప్ కన్నా కొద్దిగా తక్కువ అయితే తీసుకున్నాను అనమాట సగ్గు బియ్యం. ఇది మీ చాయిస్, మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా తక్కువ చేసి కూడా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను ఆయిల్లో కాదు, నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి సేమియాని. సో ఇక్కడ ఒక 1/4 కప్పు వరకు సేమియా అయితే తీసుకున్నాను. 1/4 కప్పు సేమియా తీసుకొని నెయ్యిలో బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే స్వీట్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట. చాలా సూపర్గా అయితే ఉంటుంది. సో ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. కొంతమంది సేమియాని అస్సలు ఫ్రై చేయకుండానే అంటే పచ్చిగానే పెట్టి చేస్తారనమాట. నాకైతే పర్సనల్గా చెప్తున్నాను, ఆ టేస్ట్ అయితే నాకు నచ్చదు. సో ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కరిది కదా, సో ఎవరి టేస్ట్ వాళ్ళదే. సో నాకైతే ఇలా ఎక్కువ ఇష్టం అనమాట. సో ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో ఇక్కడ వేసేసిన తర్వాత ఈ సేమియా కూడా మనకు బాగా కుక్ అయితే అయిపోవాలన్నమాట. సేమియా బాగా మనం పాలు మరిగించుకుంటూ ఉంటే ఈ సేమియా కూడా ఆటోమేటిక్గా కుక్ అయిపోతాయి. సో ఇక్కడ నేను 3/4 లీటర్ పాల్లో 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేశానండి, ఓకేనా. అలాగే సగ్గు బియ్యం క్వాంటిటీ వచ్చేసి 1/2 కప్పు కన్నా కొద్దిగా తక్కువ అయితే వేశాను. ఆ తర్వాత సేమియా వచ్చేసి ఒక 1/4 కప్పు వేశాను అనమాట, ఓకేనా. సో ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ చెప్పేశాను కదా, మీరు ఎక్కువ తక్కువ కూడా చేసేసుకోవచ్చు. నేను సగ్గు బియ్యం కొద్దిగా ఎక్కువ యూస్ చేశాను, ఎందుకంటే మా పిల్లలకి ఇష్టం అనమాట. అందుకని కొద్దిగా, అండ్ హెల్దీ కూడా కాబట్టి కొద్దిగా ఎక్కువ అయితే యూస్ చేశాను. మీరు కావాలంటే దీని క్వాంటిటీ తగ్గించి సేమియా క్వాంటిటీ పెంచుకోవచ్చు, అది మీ ఇష్టం, మీ చాయిస్ అది. సో ఇక్కడ చూడండి, ఇంకా ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని నేనైతే దీన్ని మిక్స్ చేస్తూ ఉన్నానమాట. దీన్ని బాయిల్డ్ వస్తుంది కాబట్టి నేను మిక్స్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి షుగర్ యాడ్ చేయటం లేదండి, నేను ఇక్కడ షుగర్ కాకుండా బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. సో బెల్లం వచ్చేసి ఇంకా మీ స్వీట్నెస్కి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ మేమైతే కొద్దిగా స్వీట్ తక్కువనే తింటాం కాబట్టి సో మా టేస్ట్ ప్రకారం అయితే నేను యాడ్ చేశాను. అండ్ ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్ అది. సో ఇక్కడ చూడండి, బెల్లం మీకు ఒకవేళ బెల్లం వద్దు అనుకుంటే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, కానీ బెల్లంతో ఒకసారి ట్రై చేయండి. షుగర్తో ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటారు కదా, సో కొద్దిగా యూనిక్గా కొద్దిగా డిఫరెంట్గా బెల్లంతో అయితే ట్రై చేయండి. మేబీ చేస్తూనే ఉంటారు, కానీ చెయ్యని వాళ్ళు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇలా బెల్లం వేసుకున్న తర్వాత దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. మొత్తం పూర్తిగా బెల్లం అయితే కరిగిపోవాలి. సో ఇక్కడ నేను సగ్గు బియ్యం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ థిక్గా అయిపోయిందనమాట. మొత్తం కీర్ అనేది కొద్దిగా థిక్గా అయితే అయిపోయింది కాబట్టి నేను ఇంకొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకో 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మిక్స్ చేస్తూ, అంటే బాయిల్ చేస్తున్నాను అనమాట.
బెల్లం పూర్తిగా కరిగిపోవాలి కదా, సో దానికోసమని ఇంకా నేను దీన్ని మిక్స్ చేస్తూనే ఉన్నాను అక్కడే ఉండి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని. ఓకేనా, సో స్టీల్ గిన్నెలు యూస్ చేస్తే అంతే అండి, దీని దగ్గరే ఉండాలి, లేదంటే మొత్తం మాడిపోతుంది కింద నుంచి. ఇంకా ఇక్కడ వచ్చేసి యాలకుల పొడి అండి వేసేసుకోవాలి కొద్దిగా ఫ్లేవర్ కోసం, చాలా బాగుంటుంది. స్వీట్స్లో యాలకుల పొడి లేకపోతే అది స్వీటే కాదు అనమాట. ఓకేనా, సో ఇలా కొద్దిగా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ని కూడా ఇక్కడ నేను ఘీలో అంటే నెయ్యిలో బాగా ఫ్రై చేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్గా వేసేసాను అనమాట. సో చూడండి ఎలా ఉందో, అసలు చూస్తుంటేనే మౌత్ వాటరింగ్గా ఉంది కదా, తినేయాలనిపిస్తుంది. అంత టేస్ట్ కూడా అంత సూపర్గా అయితే ఉంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. అలాగే మన రెసిపీ నచ్చినట్టయితే లైక్ కూడా చేసుకోండి. స్వీట్ తిన్న తర్వాత హాట్ కూడా ఉండాలి కదా, మరి ఈ వీడియో చూసేయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డైలీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి స్నాక్స్ ఏం చేసి పెట్టాలా అని ఒక టెన్షన్ అయితే ఉంటుంది కదా. సో ఈరోజు అయితే నేను బొరుగుల మిక్చర్ అయితే తయారు చేస్తున్నానండి. నా స్టైల్లో చాలా ఈజీగా అయితే చేసేస్తానమాట. సో ఇక్కడ ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి, అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇది వచ్చేసి మస్టర్డ్ ఆయిల్ అండి. మీరు కావాలంటే నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా, లేదా మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తారో అది కూడా వేసుకోవచ్చు. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి కొద్దిగా దంచుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకు, కొద్దిగా పుట్నాలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసి అందులో పసుపు ఉప్పు వేసుకొని బాగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు, పుట్నాల పప్పు ఉంది కదా అది మంచి కలర్లో వచ్చేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి పుట్నాల పప్పు వేస్తే. ఇందులో కొంతమంది పల్లీలు కూడా వేస్తారు, బట్ నేనైతే పల్లీలు యాడ్ చేయను అనమాట. అలాగే ఇందులో ఆనియన్స్ కూడా వేస్తారు, బట్ నేను ఆనియన్స్కి బదులు వెల్లుల్లి అయితే వేస్తానండి. సో ఇలా వెల్లుల్లి బాగా క్రిస్పీగా అయితే అవ్వాలి. వెల్లుల్లి అలాగే పుట్నాలు కూడా బాగా క్రిస్పీగా అవ్వాలి. ఇలా అయిన తర్వాత ఇందులో కారం పొడి యాడ్ చేసుకోవాలి. సో ఎక్కువ స్పైసీగా అవసరం లేదండి, కొద్దిగా కారం పొడి ఒక హాఫ్ టీ స్పూన్ కారం పొడి వేసుకొని కొద్దిగా జస్ట్ ఒక 10 సెకండ్స్ అలా కారం పొడి ఫ్రై చేసుకొని ఇందులో బొరుగులు వేసేసుకోవాలి. ఓకేనా, సో మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ సేర్ ఉంది కదా, దాంతో అయితే నేను 3 సేర్లు అయితే వేసాను అనమాట. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మొత్తం ఇక్కడ నేనైతే గ్యాస్ ఆఫ్ చేశానండి. గ్యాస్ ఆఫ్ చేసి, ఎందుకంటే మళ్ళీ కారం పొడి అవన్నీ మాడిపోతాయి అన్నమాట. అందుకని ఇంకా గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేసి దీన్ని బాగా ముందుగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ గ్యాస్ స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ వరకు మిక్స్ చేస్తూనే ఉండాలండి. మీరు నాన్ స్టాప్గా మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే కింద నుంచి మొత్తం మాడిపోతాయి. అందుకని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ మిక్స్ చేస్తూ ఉండండి. బొరుగులు కూడా కొద్దిగా క్రిస్పీగా అయితే అవుతాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ఈజీగా సింపుల్గా చేసి పెట్టేసేయండి టైం లేనప్పుడు. ఇంకా ఇవి వచ్చేసి ఒక 3 days వరకు బాగుంటాయండి. కవర్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ కవర్, అందులో వేసి బాగా గట్టిగా నాట్ అయితే వేసి పెట్టేయండి. సో 3 days వరకు అయితే ఇవి బాగా క్రిస్పీగా అయితే ఉంటాయి. గాలి తగలకూడదు అనమాట, అస్సలకి గాలి తగిలినట్టయితే మొత్తం మెత్తబడిపోతాయి, క్రిస్పీనెస్ అనేది ఉండదన్నమాట. సో నేను చెప్పినట్టు ఇలా చేసేసుకొని ఒక 2-3 days ఇలాగే క్రిస్పీగా ఉండాలంటే ఎయిర్ టైట్ బాక్స్ ఉంటాయి కదా, అందులో అయినా పెట్టుకోవచ్చు. లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని అందులో వేసేసుకొని కొద్దిగా ఇది చల్లారిన తర్వాత కవర్లో వేసేసుకొని గట్టిగా నాట్ అయితే వేసి పెట్టేసేయండి. బాగా మీకు 3 days వరకు అయితే ఉంటాయి. ఓకేనా, సో రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేసుకోండి. అలాగే మరి మీరు ఎలా చేస్తారు ఈ బొరుగుల మిక్చర్ అనేది నాకు కింద కామెంట్ చేయండి. ఇందులో కావాలంటే నార్మల్ కారం బూందీ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో మళ్ళీ మీరు ఎలా చేస్తారనేది నాకైతే కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా, అలాగే మీరు ఇంకా మన ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా అయితే వస్తుంది. సో అలాగే ఇందులో ఆనియన్స్ అండి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మధ్య మధ్యలో తగులుతుంటే చాలా సూపర్గా అయితే ఉంటుందన్నమాట టేస్ట్. సో ఇలా మొత్తం రెడీ అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని సన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని పైన డెకరేట్ చేసుకొని తినేసేయడమే.